15 లక్షల మంది గొంతెత్తి పిలిచినా కూడా ఒక్క నా కొడుకు కూడా కనీసం ఈ సమస్య ఏందని అక్క పిలవకపోతే కన్నీళ్లు కారుతున్నాయి అక్క. 28 రోజుల నుంచి కొట్లాడుతున్నాం. ఈడ వచ్చిన నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు, కానీ వీడియోలు చూస్తున్నారు, కానీ కంటిన్యూ నిద్రపోయి 28 రోజులు అవుతుంది అక్క. 28 రోజులు అవుతుంది. ఎప్పుడు ఏం చెప్తాడో కూడా తెలియని పరిస్థితిలో ఉందక్క. 5,000 ఉద్యోగాలు అంటున్నాడు. మళ్ళీ ఒకసారి అక్క చెప్తాక 5,000 కేటగిరీలో ఓపెన్ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూసీ కేటగిరీ ఉంటుంది, బీసీఏ BCD E SC ST ఎక్స్ సర్వీస్ కోట, స్పోర్ట్స్ కోట, MSP కోట, NCC కోట, హోంగార్డ్ కోట, ఇలా 15 రకాల కోటాలు ఉంటాయి అక్క. 5,000 పోస్టులు 3,000 కాంగ్రెస్ కోటాకు ఉంటే కాంగ్రెస్ కోటాకు కూడా ఉంటే మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలక్క? మా రక్తంగా ఆడుతుంది అక్క. 28 రోజుల నుంచి మొన్న మా ఇంద్రానాయక్ అన్నాడు, ఒక్కడన్నా పిలుస్తాడా లేదా అని చెప్పిండు. ఒక్కడన్నా కనీసం పిలుస్తాడా? ఎవడన్నా పిలవట్లే, కనీసం పిలవరా అంటే ఓపిక లేకపోతున్నాక మైకుల ముందు మాట్లాడి పేగులు అలమటించి నైట్ పూట పేగులలో వస్తున్నాయి అక్క. మీడియా ముందు మాట్లాడి తెలుసా ఏం చేయాలో ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరిని అసలు ఎడుపోవాలి ఈ సమాజంలో? ఇక్కడ కూర్చొని నేల వైపు చూడాలా, ప్రభుత్వం వైపు చూడాలా, రాజ్యాంగం వైపు చూడాలా? రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో తెలియదు, ఎవరికి తెలియదు, ఏ నాడన్నా మాట్లాడుతున్నాడో తెలియదు. ఏం చేయాలక్క? ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి కూర్చోరక్క. ఏం చేయాలి పరిస్థితి? ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా? వాళ్ళని మంత్రులు నల్లగొండ జిల్లా అసలు నల్లగొండ జిల్లా ఉన్న మంత్రులకు సిగ్గుండాలి ఫస్ట్. ఎందుకంటే జీవో నెంబర్ 46 తీసుకొచ్చి నల్లగొండ జిల్లా అన్యాయం అయిపోతుందంటే మిమ్మల్ని మీరు పౌడుకుంటారా? సిగ్గు చాలరా మీకు? మీకు 4 జిల్లాల్లో మీకు ఓట్లు వేస్తా 12 మంది మంత్రులు చచ్చి ఆ జీవో నెంబర్ 46 తొలగించండి. ఒక్క ఎదవకన్నా సోయి ఉందారా మీకు? ఏ ముఖం జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అంటారు అక్క? ఇంకొకటి అక్క, మీరు అక్క పొన్నం ప్రభాకర్ ఏ జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అని అడిగింది. ఇంకొకటి జీవో నెంబర్ 46 యొక్క అక్క, జీవో నెంబర్ 46 యొక్క సబ్ కమిటీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్. మళ్ళీ అక్క ఇంకొకటి అక్క, మీరు మొన్న పెట్టిన తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణలో అది ఎంత పెద్ద డేంజర్ అంటే చాలా మంది ఒకసారి వినండి. 1 నుంచి 7వ తరగతి మధ్యలో 4 సంవత్సరాలు ఎక్కడ చదివినా కూడా తెలంగాణ వాడు లోకల్ అవుతాడు తెలంగాణలో. అదే ఆంధ్ర వాడు 6 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే లోకల్, అంటే ఇక్కడి నుంచి పోయిన వాడు ఆంధ్ర వాడు తెలంగాణ లోకల్ అవుతుండు, ఆంధ్రాలో లోకల్ అవుతుండు, కానీ తెలంగాణ వాడు హైదరాబాద్ లో నాన్ లోకల్ అవుతుండు. ఎక్కడక్క ఇది? అసలు ఏంది పద్ధతి లేని సిస్టాలు ఏంది? అంటే మేము ఎవరు అంటే ప్రశ్నించేవాడు రాడనా? వస్తాడు, కంపల్సరిగా ప్రశ్నించేవాడు వస్తాడు. తరానికి ఒకడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ రోజు అధికారం ఉందని అధమోహంతో ఎదుగుతున్నావు కదా, అది ఆ మదాన్ని దించేది కూడా ఈ విద్యార్థులనే గుర్తుపెట్టుకో. విద్యార్థులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా చరిత్రలో మిగిలినట్టు లేదు. ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా చరిత్రలోనే కనుమరుగైపోయింది. దయచేసి జూలై 2వ తారీఖు మీరు రిక్వెస్ట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, చేతులు జోడించేస్తున్నాం, కాళ్ళ మీద ముఖాల మీద కూర్చొని కూడా మిమ్మల్ని వేడుకున్నాం. గుర్తుపెట్టుకోండి.